రాజకీయాల్లో అందరికీ తెలుసు. మళ్ళీ మనం చెప్పేది ఏంటంటే అంకమరావు గారు, రాజకీయాల్లో ఒక్కళ్ళే శాశ్వతం, ప్రజలు శాశ్వతం, ఇంకెవ్వరు శాశ్వతం కాదు, ఏ పార్టీ అయినా. అవునండి, ఒప్పుకుంటారా? అవును, అందుకే నేను ఇందాక ఉదాహరించాను. ఇప్పుడు ప్రజలు వాళ్ళు పడ్డ బాధలు, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అవినీతి, వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోవటం, మద్యానికి బానిసై 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు 2019 నుంచి 2024 వరకు వాళ్ళ కల్తీ మద్యానికి సంబంధించి. 30 లక్షల మంది ఈరోజు కూడా వైద్యశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ మనం గమనించుకోవాలి. 11 సంవత్సరాల 8 నెలల 13 రోజులు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి వెలుసుబాటు వచ్చి బయటికి తిరుగుతూ ఉంది. అధికారం కోల్పోయి 360 రోజులు. మరి ఈ రోజుకి కూడా అతను న్యాయస్థానం దగ్గరికి వెళ్ళట్లేదు. తర్వాత ఇలా చూసుకుంటా ఉంటే వాళ్ళ ఎవరైతే ఈయనున్నాడో 6 సంవత్సరాల 84 రోజులు అవుతుంది వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు కళ్ళ ముందు వీళ్ళు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, ఘోరాలు, వీటన్నిటికి సంబంధించి మనం కనుక చర్చ పెట్టుకుంటే ఋషి గారు ఒక్కళ్ళ గురించి మాట్లాడుకుంటే గంట సేపు మాట్లాడాలి. పెట్టుకోవాలి, ఒక రోజల్లా పెట్టాలా. ఒక రోజల్లా పెట్టి ప్రజలు ఇప్పుడు వీళ్ళు చేయాల్సిందంటే కూటమి పెద్దలకి నా సూచన ఏంటంటే, కూటమి పెద్దలకి మీరు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు, సంక్షేమ పథకాలు తీసుకొస్తారు, ఉద్యోగ కల్పన జరిగిద్ది, రోడ్లు బాగుంటాయి, నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారు, ఇవన్నీ దాని మీద ఎలాంటి అనుమానం ఎవరికి లేదు, అందుకే ఓట్లేశారు. దాంతోపాటు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే అవినీతి పరులకి శిక్ష ఇవ్వమని కోరుకుంటున్నారు. సరే, కొంచెం ముందైనా వెనకైనా నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెబుతాను. ఎందుకంటే నేను చిత్ర పరిశ్రమ నిర్మాతగా నాకు ఆయనతో ఉన్న సంబంధాల గురించి నేను చెప్తాను. ఇక్కడ అసలు ప్రతి విషయాన్ని కూడా స్పందించే మనిషి, ఏ చిన్న అన్యాయం జరిగినా కూడా స్పందించే మనిషి. అతను ప్రశ్నించే తత్వంతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చాలా నేర్చుకున్నానని చెప్పిన ఆయన ఈరోజు చాలా సౌమ్యంగా ఉంటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి వ్యక్తి ఇలా ఉంటాడా అంటే అదే అంటున్నా. ఇప్పుడు అలాంటి అరాచక వ్యక్తుల్ని చూసాము. సరే, చంద్రబాబు నాయుడు గారిని కొత్త కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని పదవిలో చూస్తుంటే వెంకటేశ్వర గారు చాలా హుందాగా, అంటే అసలు ఈ బ్యాచ్ ని ఆయన్ని ఎంత దారుణంగా ట్రోల్ చేసి మాట్లాడిన బ్యాచ్ ని ఆయన కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేసారు. ఒకే ఒక నిమిషం, ఒక చిన్న విషయం వాళ్ళకి చెప్పాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే కూటమి పెద్దలు వాళ్ళు ముఖ్యమైన కాబట్టి మీరు చేసే మంచి పనులు 2014 నుంచి 2019 వరకు ఇప్పుడు చేస్తున్న మీరు మంచి పనులు గ్రామ స్థాయిలో ప్రజలకు తెలిసే విధంగా చేయండి. వెంకటేశ్వర గారు ఏం చెప్తారు ఫైనల్ గా? గమన గారు కోరుకున్న విధంగా ఖచ్చితంగా మేము ప్రజల ముందుకెళ్లే ప్రజలతోనే చేస్తాం తప్పితే ఎక్కడ వాళ్ళకిలాగా జీవో వస్తే తెలియకుండా సీక్రెట్ జీవోలు ఉండవు. మా దగ్గర ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఏదైనా ఒకటిసారి మేము ప్రజాస్వామ్యంలోకి వచ్చాం. ఇప్పుడు బ్యాటింగ్ వెళ్ళినప్పుడే బ్యాటింగ్ చేయాలి, కొట్టాలి అక్కడ అంతే. అక్కడ యొక్క ధర్మం ఏంటి? బ్యాటింగ్ ఇస్తే ఖచ్చితంగా బాల్ కొడితేనే, పరుగుల కోసం కొట్టాల్సిందే అని చెప్పేసి బౌలింగ్ ఇచ్చినప్పుడు కూడా కుదరదు కదా, బౌల్ వేయాలి. ఇవాళ మాకు గతంలో పవన్ కళ్యాణ్ అట్లా ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం అట్లా అగ్రెసివ్ గా మాట్లాడాలి. ఇవాళ మాకు బాధ్యత ఇచ్చిన తర్వాత మా బాధ్యతనే నెరవేర్చాలి. మేము ఖచ్చితంగా మేము ప్రజల కోసమే ఉన్నాం. మళ్ళా చెప్తున్నా, మాది రాజకీయ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ అనేది ఎప్పటికీ కూడా రాజకీయ పార్టీ కానే కాదు. వాళ్ళలో ఒక పార్టీ రాజకీయ పార్టీ కానప్పటికీ దాంట్లో ఉన్న వాళ్ళే రాజకీయ నాయకులు. బేసిక్ క్వాలిఫికేషన్ మీరు రూల్ అవుట్ చేసేసారు. సో అందుకనే వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకుని మేము ప్రజలకు అన్యాయం చేయదలుచుకోవాలి. మేము వెరీ గుడ్, అది కూడా చాలా మంచి పొంద. 100% అట్లాగా మేము ముందుకెళ్ళాలని చెప్పేసి చూడండి. అంటే కాకపోతే ఏంటంటే నేను ఒకటే చెప్తాను, నిన్న కూడా చెప్పా, ఇవాళ కూడా చెప్పేది ఏంటంటే, ఏదన్నా ఒక గొప్ప క్రతువు తలపెట్టినప్పుడో మహాయజ్ఞం తలపెట్టినప్పుడో దాన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని రాక్షస శక్తులు ఉంటాయి. వాటిని సంహరించే ముందుకెళ్లారు పురాణాల్లో కూడా. బహుశా అదే పందా కూడా ఇప్పుడు తీసుకుని వెళ్ళాలేమో. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు, శ్రీనివాస్ గారు. ఉండాలి. అదే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఉంటారు ప్రజలు, తప్పకుండా ఉంటారు. రైట్. అంకమరావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మీ దగ్గరకు వస్తా. చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? ఆడే కుప్పంలో ఓడిపోతాడు ఎలక్షన్. ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబు దమ్ముంటే కుప్పం రిజైన్ చేయమనండి. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఇప్పుడు ఏమన్నా మరి పెద్ద పోటుగాడు కదా, మాకేం భయం వేసేస్తాండి ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలంటే. చంద్రబాబు నాయుడు బాగా ధైర్యవంతుడు, పోటుగాడు కదా. వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో ఇక్కడే గెలిపించాడు మొన్న. ఆ ఎమ్మెల్యేలందరినీ గెలిపించేసాడు, వెనకాల తిరిగి వాళ్ళని ఎంపీలని.
ఇప్పుడు కుప్పంలో రిజైన్ చేసి కనుక చూపించాడు అనుకో 1,00,000 మెజార్టీ 1,50,000 మెజార్టీ. నా మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వెళ్ళాడు కదా, 5,35,000తో చూపించాడు దెబ్బ ఎట్ట ఉంటుందో. అధికారంలో ఉన్న కాంగ్రెస్కి, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకి, అంటే అందరికి సో మంగళగిరిలో గెలిపించారు లోకేష్. ఆ మాటకు వస్తే కూటమి ప్రభుత్వం గెలుపులో కీలక పాత్ర పోషించారు. కుప్పంలో ఎలాగూ గెలుస్తారు చంద్రబాబు నాయుడు. మరి ఏంటి శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారి బూట్లు ఉన్నాయి, కొడాలి నాని ఎక్కడ? ముందుగా జర్నలిస్ట్ అంకమరావు గారికి, మా మిత్రులు జనసేన వెంకటేశ్వరరావు గారికి, మీకు ఏబిఎన్ వీక్షకులకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. మరి గతంలో కొడాలి నాని కానివ్వండి, వంశీ కానివ్వండి, రోజా కానివ్వండి, సిదిరి అప్పలరాజు కానివ్వండి, వీళ్ళంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్లుగా అసలు మనం, మీరు ఇందాక అన్నారు అసెంబ్లీలో ఎక్కువ తిట్టే, ఎవరైనా సరే సహజంగా బయట మాట్లాడుకుంటారు, కానీ వీళ్ళు అసెంబ్లీలో బయట మాట్లాడిన కంటే అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడారు. అసెంబ్లీలో ఏంటంటే మనం అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన మాటల మీద బయట కేసులు పెట్టడానికి వీల్లేని పరిస్థితి. అవును. అందువల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అది వాళ్ళకి అక్కడ ప్రివిలేజ్ ఏదో ఉన్నది, శాసనసభకు సంబంధించినంత వరకు స్పీకర్ యాక్షన్ తీసుకోవాలి తప్ప బయట కేసులు పెట్టడానికి వీల్లేదు కాబట్టి బతికిపోయారు. వాళ్ళ నాని, వంశీ పరిస్థితి ఏందో ఆలోచించండి ఒక్కసారి. తీవ్రంగా మాట్లాడిన వ్యక్తుల్లో వాళ్ళిద్దరు, తర్వాత అంబటి రాంబాబు, వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? వాళ్ళ నాని ఎక్కడున్నాడు ఇవాళ? నానికి దేవుడు ఏ శిక్ష చేశాడు? అసలు చంద్రబాబు నాయుడు గారిని బాడీ షేమింగ్, లోకేష్ గారిని కానివ్వండి, అతను అన్నమాట. వంశీ అయితే చంద్రబాబు నాయుడు గారంట నైట్ పడుకుంటే తెల్లారి తట్టి లేపాలంట, ఉన్నాడా పోయాడా అని. అతను మాట్లాడిన దారుణమైన మాట, మేము మాట్లాడాలంటే బాధ అనిపిస్తుంది. అయినా అతని వాళ్ళ కిరాతకమైన మాటలు ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి వాళ్ళకి ఇంకా గుర్తున్నాయో లేవో చెప్తానికి. నాని ఇక మనం అరే ఒరే లా భాష అది తప్ప రెండోది మనం మాట్లాడిన దారుణంగా భువనేశ్వరి గారిని కానివ్వండి, లోకేష్ గారిని, చివరికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని నారా బ్రాహ్మణి గారిని మీద కూడా ట్రోల్స్ చేసి చాలా దారుణంగా బిహేవ్ చేశారు వీళ్ళంతా. ఆడవాళ్ళని పిల్లల్ని కూడా వదిలిపెట్టల. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏంది, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ఏంది, చిరంజీవి గారిని ఏంటి, నాగబాబు గారిని ఏంది, వాళ్ళు వీళ్ళు లేదు. ఎవరైతే చివరికి 60-70 ఏళ్ల రంగనాయకమ్మ గారు ఏదో మాట్లాడారని ఆమెను ట్రోల్ చేశారు పాప. ఆమె గురించి మహిళలు ఎవరైతే చివరికి అమరావతి ఉద్యమ నాయకురాలు రాయపాటి శైలజాని కానీ, ఖమ్మంపాటి శిరీషాని కానివ్వండి, ఎవరైతే పోరాడతారో తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజా సంఘాల తరఫున, ప్రజా సమస్యల మీద వాళ్ళందరినీ ట్రోల్ చేశారు. అసలు ఎవరినండి? సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జెస్ని కరోనా గదిలో పెట్టి ఈ జడ్జీలకి కరోనా అంటించి చంపాలన్నారు. ఇక వీళ్ళెవరో కాదు సార్, అల్టిమేట్ గా సొంత తల్లి చెల్లి. ఇక మనం మాట్లాడదు కదా, చెల్లిని ఏమన్నారండి? వర్రా రవీందర్ రెడ్డి. వర్రా రవీందర్ రెడ్డి దేవుడు భారతీ రెడ్డి గారి పిఏ. షర్మిల రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టలేదు. సేటు సారీ ఇలాంటి మాట్లాడటానికి. వాడన్న మాట తప్పదు, జనంకి తెలియాలి ఎంత దుర్మార్గుడో జగన్మోహన్ రెడ్డి అనేవాడు. తల్లిని తిట్టించాడు, చెల్లిని తిట్టించాడు. తల్లి ఒక వీడియో ఇచ్చింది, భయపడి అమెరికాలో నుంచి ఇచ్చింది. ఇక్కడుంటే చంపేస్తాడు అనుకుందో ఏమనుకుందో మరి. ఒక వీడియో ఇచ్చింది, ఏమని, నా కూతుర్ని గెలిపించండి అని. అంటే అక్కడ వైకాపా అవినాష్ రెడ్డిని ఓడించండి అని చెప్పింది.